చిన్న సినిమాల్లో కూడా కొన్ని సినిమాలు మనకు నచ్చుతూ ఉంటాయన్నమాట. సో అలాంటి మూవీస్లో ఇది కూడా ఒక మూవీ అవ్వచ్చు. అంటే నాకైతే కొంచెం బాగానే అనిపించింది, అక్కడక్కడ కొంచెం స్లో సీన్స్ ఉన్నప్పటికీ కూడా. సో ఏంటి అంటే మాత్రం మన దివి గారు నటించారండి ఇందులో. సో బిగ్ బాస్ ఫేమ్ తెలుసు కదా దివి గారు, ఆవిడ హీరోయిన్గా నటించారు, భరత్ గారేమో హీరోగా నటించారు. సో మూవీ అంతా కూడా మనకి లంబసింగి అనే ఏరియాలో జరుగుతున్నట్టు ఉంటుందన్నమాట. సో టైటిల్ కూడా అదే పెట్టారు. మూవీ క్వైట్ ఇంట్రెస్టింగ్. అంటే ఒక్క విషయంలో ఎక్కడ మనకి కొంచెం స్లో అనిపిస్తూ ఉంటుంది అంటే మాత్రం లవ్ స్టోరీ ఏదైతే జరుగుతూ ఉంటుందో ఆ లవ్ స్టోరీ కొంచెం స్లోగా వెళ్తున్నట్టయితే ఉంటుంది నెరేషను స్టోరీ అంతా కూడా. కానీ ఆ లవ్ స్టోరీ వెనకాల వచ్చే ట్విస్ట్ ఉంటుంది భయ్య ఇంటర్వెల్లో, మామూలుగా ఉండదు అనమాట. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం అదిరిపోయింది. సో చాలా బాగా ప్లాన్ చేశారని చెప్పచ్చు. సో అసలు కాన్సెప్ట్ ఏంటి అంటే నక్సల్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు మేము లొంగిపోతాము అని చెప్పి వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర అయితే లొంగిపోవడం జరుగుతుంది ఎస్పీ గారి దగ్గర. సో ఆయన వాళ్ళందరికీ కూడా ఇంత ల్యాండ్ అనేది ఇస్తారు, అక్కడ వ్యవసాయం చేసుకోమంటారు. అలాగే ప్రతిరోజు వచ్చి సంతకం అయితే చేయండి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో, అంటే మీరు మారిపోయారు అని ప్రూఫ్కి మాత్రమే, జస్ట్ ఫార్మాలిటీకి అంటారనమాట. సో వాళ్ళంతా అలాగే చేస్తూ ఉంటారు. ఈలోపు మన హీరో అయితే ఎంటర్ అవుతారనమాట. అంటే కొత్తగా జాయిన్ అయిన కానిస్టేబుల్. సో ఆయన ఊర్లోకి ఎంటర్ అవ్వటము అలాగే జాబ్లో జాయిన్ అవ్వటము జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఒక అమ్మాయిని చూస్తారు, అదేనండి మన దివి గారిని చూస్తారు. చూసి చాలా ఇష్టపడతారు, ఇష్టపడి తనని ప్రేమించేస్తారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, సో అదనమాట. అది అలా జరుగుతూ ఉంటుంది. ఇంతకీ ఆవిడ ఎవరు అంటే మాత్రం ఆ నక్సల్స్ గ్రూప్కి ఎవరైతే హెడ్ ఉంటాడో వాళ్ళ డాటర్ అనమాట, వాళ్ళ కూతురు. సో రోజు సంతకం పెట్టించుకోవడానికి ఆయన వస్తూ ఉంటారు. కాకపోతే కాలు ఫ్రాక్చర్ అవటం వల్ల ఆయన రాలేకపోతారు. పోలీసులే వెళ్ళి పెట్టించుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సో ఇతనైతే ఆ అమ్మాయిని చూసి ఇంక రోజు నేనే పెట్టించుకొని వస్తాను సైన్ అని చెప్పి వెళ్తూ ఉంటారు. అలాగే జరుగుతూ ఉంటుంది. నాన్న పడుకున్నారు, నేను సంతకం పెట్టి తెస్తాను ఇవ్వండి అని చెప్పి ఆవిడ కూడా అంటుందన్నమాట. సో రోజు వెళ్తారు. ఈ అమ్మాయి లోపలికి ఆ పెన్ను బుక్ తీసుకొని లోపలికి వెళ్తారు, బయటకు వచ్చి ఇదిగోండి అని చెప్పి బుక్ ఇస్తూ ఉంటారు. అంతా బాగానే ఉంటుంది. ఇంటర్వెల్ టైంలో ఒక బ్యాచ్ అయితే అటాక్ చేస్తారు పోలీస్ స్టేషన్ మీద. అంటే వెపన్స్ అవన్నీ అక్కడ ఉంటాయి. సో నక్సల్స్ గ్రూప్ అనమాట. అటాక్ చేసి ఆ వెపన్స్ అవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. మొత్తానికి హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత అసలు ట్విస్ట్ ఏంటి అంటే ఆ హ్యాండ్ ఓవర్ చేసుకునేది దివి గారు, అక్కడ డ్యూటీ చేస్తూ ఉన్నది వచ్చి మన హీరో గారు అనమాట. ఆయనకి మైండ్ బ్లాక్ అయిపోద్ది అసలు. సో ఆ టైంలో ఇంకా ఏం చేయాలో ఆయనకి కూడా అర్థం కాదు. మొత్తానికైతే ఆ ఎస్పీ రానే వస్తారు. వచ్చిన తర్వాత ఈ సంతకం డిఫరెంట్ ఉంది కదా 1 వీక్ నుంచి అంటే ఇంకా ఏముంది, వాళ్ళ నాన్నగారి బదులు ఆవిడ సైన్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇలా అయితే జరుగుతుంది. సో లాస్ట్కి ఆయన ఉద్యోగం పోతుంది, ఆవిడని వెతుక్కుంటూ అడవుల్లోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్నగారు గ్రూప్లో అయితే ఈవిడ కూడా ఉంటుంది. ఇక యుద్ధాలు రెడీ చేస్తూ ఉంటారనమాట. ఈలోపు ఈయన మొత్తం చెప్తారు ఆవిడకి. అనుకోని సిచ్యువేషన్లో వీళ్ళిద్దరూ కలిసి ఉండాల్సి వస్తుంది. ఉన్న తర్వాత ఈలోపు ప్రతి బ్యాచ్లో కూడా మంచిగా వెళ్తూ ఉంటే వెనక నుంచి గోతులు తీసేవాళ్ళు ఉంటారు కదా, సో ఇందులో కూడా అలాగే ఉంటుంది అనమాట. ఆ దళానికి ఎవరైతే నాయకుడు ఉన్నాడో ఆయనకి రైట్ హ్యాండ్లో ఉండే అతను అనమాట వాళ్ళ అమ్మాయి గురించి నెగిటివ్గా చెప్పడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అక్కడ మెయిన్ సీన్ అనేది జరుగుతుంది. ఇక అంటే ఆ అమ్మాయి వల్ల 15 మంది చనిపోయారు అని చెప్పి వాళ్ళ నాన్నే ఫీల్ అవుతూ ఉంటాడు. సో ఇంకా ఆ అమ్మాయిని చంపేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఇంకొక వైపు ఏమో ఆ అమ్మాయి హీరోని లవ్ చేస్తూ ఉంటుంది మొత్తానికి. సో ఆ టైంలో ఆ అమ్మాయిని చంపేశారా లేదు అంటే ఆ హీరోతో పాటు వెళ్ళిపోయిందా అనేది లాస్ట్ వరకు తీసుకెళ్ళిన పాయింట్ అనమాట. సో లవ్ స్టోరీ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గాను అలాగే కొన్ని సీన్స్ ల్యాగింగ్గాను ఉంటుందన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్లో ఆ అమ్మాయి మొత్తానికి తన ప్రాణాలను కోల్పోయిందా లేదు అంటే హీరోతో హ్యాపీగా ఉందా అనేది మెయిన్ పాయింట్గా లాస్ట్ వరకు తీసుకెళ్లారు. సో ఇదనమాట. ఇంతకీ ఏం జరిగింది అనేది ఒకసారి చూడడానికి ట్రై చేయండి. డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే అవైలబుల్గా ఉంది మూవీ. సో బాగానే ఉంది, కొంచెం స్లోగా వెళ్తూ ఉంటుంది. ఇది నా రివ్యూ. ఎలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.